ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. సీఎం గారు వెళ్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ పాప అక్కడికి వచ్చి ఇలాగ నేను ఫ్రెండ్స్తో కలిపి బాపట్ల బీచ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తామని చెప్పింది. ఆ పాప తల్లితో చాలా అనుబంధంగా ఉండేది. అలాంటి సందర్భంలో ఆ పాప అక్కడికి వచ్చి కారులో మాట్లాడి శరీన్ గారితో తల్లితో మాట్లాడి అన్నీ చేసినాక మరి సడన్గా ఆమె ప్రమాదానికి గురవటం మా అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవాళ మా మైనార్టీ మంత్రి గారు, ఫరూక్ గారు, అలాగే డీజీపీ గారు అందరం కూడా వచ్చి దగ్గరుండి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి, షరీన్ గారికి మేము అందరం అండగా ఉంటాం. ఆ పాప ఆత్మకి శాంతి కోసం దేవుడిని ప్రార్థిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అమ్మాయి ఒక బోర్డులో పనిచేస్తున్నాను నా దగ్గర, సర్వే కమిషనర్ ఉండేది. మంచి స్ట్రిక్ట్ ఆఫీసరు, సింపుల్ ఆఫీసరు. ఇవన్నీ బుడబనీరులో మునిగిపోయినప్పుడు నేను నా ఇంట్లోనే ఉండబడినా ఫ్యామిలీతో. నా ఇంట్లో దాదాపు వారం 10 రోజులు ఉన్నారు. ఇంట్లో వారం 10 రోజులు నేను రాలే ఇక్కడికి. అమ్మాయికి ఇండ్లు ఇచ్చేసిపోయాను. ఆ పరిస్థితి చాలా సిన్సియర్ ఆఫీసర్ చూస్తే కానీ అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేసి అమ్మాయికి నేను ఒక బోర్డు కాదు, నువ్వు డిపార్ట్మెంట్కి వెళ్ళిపో, నువ్వు సర్వీస్ చేస్తావు, హారెస్ట్ కూడా అని చెప్పి సీఎం గారికి చెప్పించి పాపం విడిచా. ఉమ్మకి బాగా తెలుసు ఆ విషయం. సరే అమ్మాయికి ఏదో ప్రమోషన్ ఉందని చెప్పి నాతో అడిగింది. ఈ మధ్యనే ముందు రోజే నీ బిడ్డ ఎట్టుంది అని అడిగాను. నేను ఎట్లా, నీ కూతురు ఎట్లా ఉందంటే పర్వాలేదు సార్, ఆరోగ్యము చదువు అయిపోతుంది, అన్నీ చూసి పెళ్లి చేద్దాం సార్ అని చెప్పింది. మాట్లాడదాంలేమ్మా, నేను చూసుకున్నా. అంతలోకి డెస్టినీ మన చేతులు ఏముందన్నా, మనం ఏం చేయలేం. కర్మ ఏం చేయాలి భగవంతుని చేతులు ఉంది. కాబట్టి మనం అంతకన్నా ఏం చేయగలుగుతాం. ఉమ్మగారు చెప్పినట్టుగా ఆమెకు మనోధైర్యాన్ని కలిగేయాల. ప్రభుత్వం ఉంది, ఉమ్మగారు ఉన్నారు, మేము ఉన్నాము. ఒక సిన్సియర్ ఆఫీసర్. వయసులో అమ్మాయి చనిపోయిందంటే తల్లికి ఎంత బాధ ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాగా పరిచయం ఉండే వ్యక్తి. అమ్మాయికి ఐపీఎస్ వచ్చేటప్పుడు కూడా నేను 2018లో లెటర్ రాశాను ముఖ్యమంత్రి గారికి. వీళ్ళకి ఐపీఎస్ రాలేదు సార్, తమరు హెల్ప్ చేయాలంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ అమ్మాయికి అప్పుడు ఐపీఎస్ కూడా ఇప్పించినారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ డిపార్ట్మెంట్ పొమ్మని చెప్పినప్పుడు కూడా లెటర్ చెప్తే పాపం ఆమెకు పోలీసుకు మరి మీకు తెలుసు కదా, ఎస్పీ గారు ట్రాఫిక్ వేశారు. సరే ఇప్పుడు మనం ఏం చేయలేము, మనకు ధైర్యం చెప్పేటప్పుడు ఏం చేయలేము. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు జరిగే పని జరగనీయమ్మా, బాధపడితే లాభం లేదు, ఏమి వచ్చేది కాదు. నీ బిడ్డకు ఆత్మశాంతి కలగాల, వాళ్ళని ప్రార్థిస్తాము, ఆమెకు మనోధైర్యం కలిగాలని చెప్పి తెలియజేసుకుంటాడు.